హాయ్ గాయ్స్, వెల్కమ్ అగైన్ టు క్వాంటప్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఐ 2019 మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని పూర్తి కాన్సెప్చువల్ విధానంలో అత్యంత సులభంగా మన ఛానల్లో సాల్వ్ చేస్తున్నామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. అదే సిరీస్లో భాగంగా ఆల్రెడీ మీరు 4 పార్ట్స్ చూసేశారు. ఇది అదే క్వశ్చన్ పేపర్ యొక్క వీడియో సొల్యూషన్లో 5th పార్ట్. కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 41. The ratio of copper to zinc in an alloy A of 7 kg is 5:2. The ratio of the same metals in that order in another alloy B of 7 kg is 3:4. If 28 kg of alloy is made by mixing A and B in the quantities X and Y respectively, so as to have the ratio of copper and zinc in the ratio 1:1, then X:Y is. వెరీ సింపుల్ అలిగేషన్ క్వశ్చన్ అండి. అలిగేషన్ అంటే ఏమిటి, ఆ రూల్ ఏమిటి, అది ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనేది పూర్తిగా మీరు మన యొక్క వీడియో కోర్సులో చూసుకోండి క్లాసెస్లో. ఇది కేవలం క్వశ్చన్ పేపర్ యొక్క వీడియో సొల్యూషన్ మాత్రమే, కాబట్టి అత్యంత సులభంగా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కాపర్ టు జింక్ 5:2 ఉన్నాయండి. మీరు కాపర్ పైన అయినా అలిగేషన్ అప్లై చేయొచ్చు, లేదా జింక్ పైన అయినా. ఆ మిశ్రమం ఏదైతే ఉందో అంటే ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్నిటి మీద కూడా మనం అలిగేషన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను కాపర్ మీద చేస్తాను. 5:2 ఉంది కాబట్టి 5 అవుట్ ఆఫ్ 7 కాపర్ అన్నట్టు. సెకండ్ దాంట్లో 3:4 ఉంది కాబట్టి 3 అవుట్ ఆఫ్ 7 కాపర్ అన్నట్టు. ఈ రెండు కలిపిన తర్వాత 1:1 అంటే కనుక 1 అవుట్ ఆఫ్ 2 కాపర్ అన్నట్టు. సింపుల్ కదా. 3 6 7కి డిఫరెన్స్ 1, 5 10కి 7కి డిఫరెన్స్ 3, 1:3లో కలుపుకోవాలి. దట్ ఈస్ ఆప్షన్ 4 అయిపోయింది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. A milk vendor generally sells 3 grades of milk. Grade 1 is pure milk with no water mixed in it. Grade 2 is a mixture of milk and water in the ratio 3:2. And grade 3 is a mixture of milk and water in the ratio 2:3. On a particular day, he has X liters of grade 1 and 3 liters of grade 3 milk, and he got an order to supply 7 liters of grade 2 milk. The minimum value of X in liters required to prepare 7 liters of grade 2 milk by mixing grade 1 milk, grade 3 milk and water is. ఓకే, చూడండి. ఇక్కడ ఒక మిల్క్ వెండర్ దగ్గర అంట జనరల్గా 3 రకాల పాలు ఉంటాయి అంట. ఏమేంటి 3 గ్రేడ్స్ పాలు ఉంటాయి అంట. గ్రేడ్ 1 వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంట, విత్ ప్యూర్ మిల్క్ విత్ నో వాటర్. దీంట్లో కేవలం ఏముంటుంది, ప్యూర్ మిల్కే అనమాట. ఇంకా వాటర్ కలపనవి స్వచ్ఛమైన పాలు ఉంటాయి గ్రేడ్ 1లో. కాబట్టి దాంట్లో మిల్క్ వాటర్ రేషియో ఏం చెప్పుకోవచ్చు మనం, 1:0 కంప్లీట్గా మిల్కే ఉంటుంది. గ్రేడ్ 2 ఉన్నాయంట. దాంట్లో ఏముంటుందంటే చూడండి, గ్రేడ్ 2 ఇస్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 3:2. దీంట్లో మిల్క్కి వాటర్కి రేషియో 3:2 ఉంటుందంట. అండ్ గ్రేడ్ 3 ఇస్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ది రేషియో 2:3. ఇంకో గ్రేడ్ ఉంది, థర్డ్ గ్రేడ్. దాంట్లో మిల్క్ వాటర్ ఎలా ఉన్నాయి అంటున్నాడు, 2:3. దీంట్లోనేమో ప్యూర్ మిల్క్ ఉంది, దీంట్లోనే మిల్క్ కంటెంట్ ఎక్కువగా ఉంది, దీంట్లోనేమో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు. ఈ విధంగా 3 రకాల పాలు ఉన్నాయి. అన్న పర్టికులర్ డే హీ హాజ్ X liters ఆఫ్ గ్రేడ్ 1. ఒక రోజున ప్రత్యేకంగా ఒక రోజు వాడి దగ్గరకు వచ్చేటప్పటికి గ్రేడ్ 1 X liters ఉన్నాయంట. అండ్ 3 liters ఆఫ్ గ్రేడ్ 3 మిల్క్ ఉన్నాయి. ఈ గ్రేడ్ 3 మిల్క్ ఏమో 3 liters ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని లీటర్స్ అనేది ఇవ్వలేదు, X liters అని ఇచ్చాడు. గ్రేడ్ 3 మిల్క్ ఏమో 3 liters ఉన్నాయి. అంటే ఆ రోజున గ్రేడ్ 2 మిల్క్ వాడి దగ్గర అసలు లేవు. హీ హ్యాడ్ గాట్ ఎన్ ఆర్డర్ టు సప్లై 7 liters ఆఫ్ గ్రేడ్ 2 మిల్క్. ఆ రోజున వాడికి ఏం ఆర్డర్ వచ్చిందంటే, గ్రేడ్ 2 మిల్క్ మాకు 7 లీటర్లు కావాలి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. ద మినిమం వాల్యూ ఆఫ్ X in liters required to prepare 7 liters ఆఫ్ గ్రేడ్ 2 మిల్క్ బై మిక్సింగ్ గ్రేడ్ 1 మిల్క్, గ్రేడ్ 3 మిల్క్ అండ్ వాటర్ ఈజ్. అయితే వాడి దగ్గర గ్రేడ్ 2 మిల్క్ ఆర్డర్ వచ్చింది 7 liters కావాలని. కానీ వాడి దగ్గర ఆ రోజున గ్రేడ్ 2 మిల్క్ లేవు. కాబట్టి ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఈ 2 రకాల మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కలిపి గ్రేడ్ 2 మిల్క్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి అప్పుడు గ్రేడ్ 1 మిల్క్ ఏవైతే ఉన్నాయో ఈ X, ఇవి మినిమం ఎంత వాడాలి అంటున్నాడు. ఓకే, మినిమం ఎంత వాడుకుంటే కనుక వాడికి కావాల్సిన గ్రేడ్ 2 మిల్క్ తయారవుతాయి ఈ రెండింటి కాంబినేషన్ నుంచి అని. సరే చూడండి, వాడు ఏం సప్లై చేయాలంటే గ్రేడ్ 2 మిల్క్ సప్లై చేయాలి, 7 liters సప్లై చేయాలి. కాబట్టి ఈ 7 లీటర్స్లో మిల్క్ ఎంత ఉందో కనుక మనం చూసామనుకోండి, ఎందుకంటే ఇవి ప్యూర్ మిల్క్ కాబట్టి మిల్క్ ఎంత ఉండాలి ఆ 7 లీటర్స్లో చూస్తే కనుక 3 అవుట్ ఆఫ్ 5 ఆఫ్ ది 7 liters 21/5 అంటే ఏం చెప్పొచ్చు, 5 4 20.2. అంటే వాడు సప్లై చేయాల్సిన 7 liters ఏవైతే ఉన్నాయో అవి గ్రేడ్ 2 మిల్క్ కాబట్టి గ్రేడ్ 2గా తయారు చేసిన తర్వాత, గ్రేడ్ 2 మిల్క్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ 7 లీటర్స్లో 4.2 liters మిల్క్ ఉండాలి. చూడండి, ఇక్కడ ఇవి గ్రేడ్ 1 మిల్క్ మనం మినిమం తీసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద మినిమం వాల్యూ ఆఫ్ X in liters. ఈ గ్రేడ్ 1 మిల్క్ చాలా మినిమం తీసుకుంటాడు, ఎందుకంటే ఇవి స్వచ్ఛమైన పాలు, ఇవి సాధ్యమైనంత తక్కువ వాడాలనేది వాడి ఉద్దేశం. ఇవి మినిమం తీసుకోవాలంటే ఆ 7 లీటర్లలో మ్యాక్సిమం ఏం కలపాలి, వాడు థర్డ్ కలపాల్సిందే కదా. గ్రేడ్ 3 అనేవి ఏవైతే ఉంటాయి అవి మ్యాక్సిమం తీసుకోవాలిగా. గ్రేడ్ 3 అనే వాడి దగ్గర 3 లీటర్లు ఉన్నాయి కాబట్టి 3 లీటర్లో వాడేసేసాడు.
కాబట్టి దాని నుంచి మిల్క్ మనకి ఎంత వస్తాయి అంటే 2 out of 5 ఆఫ్ ది 3 లీటర్స్ అనమాట. 6/5 అంటే తెలిసిందే కదా, 1.2 లీటర్స్. ఓకే, అంటే వాడికి కావాల్సిన 4.2 లీటర్స్ మిల్క్, ప్యూర్ మిల్క్ ఏవైతే ఉంటే ఆ 7 లీటర్స్ యొక్క మిక్చర్లో దాంట్లో 1.2 లీటర్స్ వచ్చేటప్పటికి గ్రేడ్ 3 నుంచి రావాలి. మిగతా 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఎక్కడి నుంచి రావాలి? గ్రేడ్ 1 నుంచే రావాలి. కాబట్టి ఈ గ్రేడ్ 1 అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని లీటర్స్ వాడాలంటే కనుక 3 లీటర్స్ వాడాలి. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ మిల్కే ఉంటుంది, వాటర్ ఉండదు. కాబట్టి 4.2 లీటర్స్ మొత్తం మిక్చర్లో ఉండాల్సిన పాలలో 1.2 లీటర్స్ గ్రేడ్ 3 నుంచి తీసుకున్నాం. కాబట్టి మిగతా 3 లీటర్స్ గ్రేడ్ 1 నుంచి సప్లై చేయాలి. కాబట్టి అవి మొత్తం 3 లీటర్స్ కావాలి. ఎక్కడిచ్చాడు? ఆప్షన్ 1. వెరీ సింపుల్గా చెప్పేయచ్చు. ఓకే, క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా ఆలోచించండి, వచ్చేస్తుంది. Next one. A businessman buys 2 qualities of A and B of product at rupees 120 per kg and rupees 60 per kg respectively. He then mixes these 2 qualities and sells at rupees 100 per kg. Then the percentage increase in the profit and a certain quantity of the mixture of AB in the ratio 7:11 and the profit on the same quantity of mixture of A and B in the ratio 1:1 is. Okay, చూడండి. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర అంట ఏ, బి అనే 2 రకాల క్వాలిటీస్ కలిగిన ప్రొడక్ట్స్ ఉన్నాయంట. ఏ అనేదేమో 120 పర్ కేజీ, బి అనేదేమో 60 పర్ కేజీ ఖరీదు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని కలిపేసి అతను కేజీ 100 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో 7:11. ఏ మరియు బి అనే ఈ 2 రకాలని 7:11 నిష్పత్తిలో కలిపి అమ్మినప్పుడు ఏదైతే వస్తుందో లాభము, అది అదే క్వాంటిటీస్ని 1:1 రేషియోలో కలిపి అమ్మినప్పుడు వచ్చే లాభానికంటే కూడా ఎంత శాతం అధికంగా ఉంది అని అడుగుతున్నాడు. సరే చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడంటే 7:11గా కలిపాను అంటున్నాడు. తర్వాత ప్రాఫిట్ ఆన్ ది సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ది రేషియో 1:1 కలిపిన దానికంటే ఎంత ఎక్కువ వస్తుంది అంటున్నాడు. ఒకవేళ 1:1లో కలిపితే కనుక ఏ అనే దాన్ని 1 కేజీ తీసుకుంటాడు, బి అనే దాన్ని 1 కేజీ తీసుకుంటాడు. కాబట్టి ఈ రెండు, ఇది ఒక 120, ఇది ఒక 60, 180 రూపాయలు అవుతుంది. ఎన్నిటికి? 2 కేజీలకి. ఎందుకంటే ఇదో కేజీ తీసుకున్నాడు. పర్ కేజీకి అప్పుడు ఎంత కాస్ట్ పడింది? 90 రూపీస్ కాస్ట్ ప్రైస్ పడుతుంది. 100కు అమ్ముతున్నాడు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? 10 రూపీస్ పర్ కేజీ అనేది లాభం ఆడికి, 10 రూపీస్ పర్ కేజీ. తరువాత చూసుకుంటే కనుక 7:11లో అమ్ముతున్నాడు. అంటే 120, 7 తీసుకుంటే కనుక 840 రూపాయలు ఖరీదు అవుతుంది. 11 ఈ 60 అనేవి 11 రేషియోలు తీసుకుంటే కనుక 660 ఖర్చు అవుతుంది. 8 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం 1500 ఖర్చు అవుతుంది. ఎన్ని కేజీల కంటే కనుక మొత్తం 18 కేజీలకి 6 మూళ్ళు 6 30 కాబట్టి 250/3 పర్ కేజీ ధర పడింది. అమ్మడం ఏం చేస్తాడు? 100 రూపాయలకి అమ్ముతాడు. కాబట్టి 100 - 250/3 తీసుకుంటే కనుక మనకి ఏమైంది? 50/3 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ ఏమొస్తుంది? 50/3 రూపీస్ పర్ కేజీ వస్తుంది. ఈ లాభం ఎంత శాతం పెరిగింది? ప్రాఫిట్లో ఇంక్రీజ్ ఎంత అంటే కనుక ఇంతకుముందు 10 రూపాయలు పర్ కేజీ వచ్చేది, ఇప్పుడు 50/3 పర్ కేజీ వస్తుంది. కాబట్టి 50/3లో నుంచి ఆ 10 రూపాయలు తీసేసామనుకోండి, 20/3 రూపీస్ పర్ కేజీ అనేది లాభం. ఈ పెరిగిన లాభాన్ని ఒరిజినల్గా వాడికి ఏదైతే లాభం వస్తుందో 10 రూపీస్ పర్ కేజీ, దానిపైన ఎంత శాతం పెరిగిందని అడుగుతున్నాడు. కాబట్టి 20/3 అనేది 10 రూపాయలకి ఎంత శాతం ఉంది కావాలంటే ఇంటూ 100 పెడతాం. 11లో 10 కాబట్టి ఏం చెప్పొచ్చు? 200/3. ఎక్కడైతే ఆప్షన్ 4 200/3. సింపుల్ క్యాలిక్యులేషన్స్తో సొల్యూషన్ వచ్చేసింది మనకి. ఓకే, నెక్స్ట్ వన్. A jar contains a mixture of 2 liquids A and B in the ratio 4:1. If 10 liters of mixture is taken out and 10 liters of B is poured into the jar, then the ratio becomes 2:3. The amount of liquid A contained in the jar initially is. ఒక జార్లో 2 లిక్విడ్స్ ఏ అండ్ బి కలిగిన మిశ్రమం ఉందంటే ఏ అండ్ బి ఆ మిశ్రమంలో ఏ ప్రపోర్షన్లో ఉన్నాయంటే 4:1గా ఉన్నాయి. దానిలో నుంచి 10 లీటర్స్ మిక్చర్ తీసేసి 10 లీటర్స్ ప్యూర్ లిక్విడ్ బీని పోసాడు. ఆ తర్వాత ఆ రేషియో 2:3గా అయింది. అటువంటప్పుడు ఒరిజినల్గా ఆ జార్లో ఏ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నాడు. దాని యొక్క క్వాంటిటీ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. చూడండి, ఒరిజినల్ మిక్చర్లో నుంచి 10 లీటర్స్ మిక్చర్ తీసేసిన తర్వాత మిగతా రిమైనింగ్ మిక్చర్లో కూడా వాటి యొక్క ప్రపోర్షన్స్ అయితే మారవు. ఎందుకంటే నువ్వు తీసేసింది మిక్చర్ పూర్తిగా తీసావు, ఎక్స్ట్రాక్షన్ చేయలేదు. కాబట్టి 10 లీటర్స్ తొలగించిన తర్వాత కూడా ఏ అండ్ బి రేషియో 4:1గానే ఉండాలి. దానికి బి అనేది కలిపిన తర్వాత రేషియో 2:3గా అయింది. బి అనేది కలిపావు కానీ ఏ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. కాబట్టి 2:3 అనే దాన్ని 4:6గా రాస్తున్నాను, జస్ట్ ఈ 4 ఈక్వల్ చేయడం కోసం.
అటువంటప్పుడు బి అనేది 1 కాస్త 6గా అయిందంటే 5 పెరిగిందంటే 5 ఎందువల్ల పెరిగిందంటే 10 లీటర్స్ బి నువ్వు కలిపావు కాబట్టి 5 అనేది 10 అయిందంటే 2 టైమ్స్ పెరిగినట్టే 4 1 2 కలిపితే 5 అనేది కూడా ఏమైంది 10. అంటే ఒరిజినల్గా నువ్వు 10 లీటర్స్ బయటికి తీసిన తరువాత ఇంకెంత మిక్చర్ ఉందంటే 10 లీటర్స్. కాబట్టి ఒరిజినల్ మిక్చర్ ఏమైంది 20 లీటర్స్. ఒరిజినల్ మిక్చర్ అంతా 20 లీటర్స్ ఉంది. వాడు అంటున్నాడు ఒరిజినల్గా ఏ అనేది ఎంత ఉంది అంటున్నాడు. ఈ 20 లీటర్స్లో ఏ అనేది ఎలా ఉంది 4:A అండ్ బి యొక్క రేషియో 4:1 కాబట్టి ఏ అనేది 4 out of 5 of 20 ఉంది. కాబట్టి ఏం చెప్పొచ్చు 16. వేర్ ఈస్ దట్ ఆప్షన్ ఫర్ 16 లీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 45. The amount of water to be mixed with 32 liters of pure fruit juice so as to get 25% profit on selling the mixture at the cost price of the pure juice in liters is. 32 లీటర్ల ప్యూర్ జ్యూస్ ఉంది మన దగ్గర. దానికి కొంత వాటర్ కలిపి మనం 25% ప్రాఫిట్ పొందుతున్నాము అంటే ఆ ప్రాఫిట్ ఎక్కడి నుంచి రావాలి? తప్పనిసరిగా మనం కలిపిన వాటర్ నుంచి రావాలి. 25% అంటే 4 1/4 4వ వంతు కలపాలి అంటే 32 లీటర్లకి 4వ వంతు కలపాలి కాబట్టి ఏం చెప్పొచ్చు మనం 8. వేర్ ఇస్ దట్ ఆప్షన్ 1. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. A vessel of capacity V liters can be filled by 2 taps A and B independently in 1/4 hour and 1/6 hour respectively. Tap C empties the full tank at the rate of 7 liters per minute. If all the 3 taps are opened simultaneously, then the full vessel is emptied in 120 minutes. Then V is equal to దాని యొక్క కెపాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 1/4 hour అంటే ఏం చెప్పుకోవచ్చు 15 నిమిషాలు. 1/6 గంట అంటే ఏం చెప్పుకోవచ్చు 10 నిమిషాలు. మొత్తం మీద 120 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది కాబట్టి నేను అంటున్నాను లెట్ ద కెపాసిటీ ఆఫ్ ది వెజల్ ఈజ్ 120 లీటర్స్. అటువంటి అప్పుడు ఏ అనేది ఎంత పని చేస్తుందంటే 15 నిమిషాలు నింపుతుంది కాబట్టి దాని యొక్క కెపాసిటీ +8 అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంటీస్ కూడా ఉంది కాబట్టి ప్లస్తో ఇండికేట్ చేస్తున్నాను. ప్లస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది 10 నిమిషాల్లో నింపుతుందంటే దీనికి కెపాసిటీ అని చెప్పుకోవచ్చు 12. మరి మొత్తం మీద రిజల్ట్ ఏం జరిగిందంటే 120 నిమిషాల్లో ఖాళీ అయ్యిందంటే కనుక రిజల్ట్ ఏం జరుగుతుంది నిమిషానికి 1 చొప్పున ఖాళీ అవుతుంది కాబట్టి -1. ఈ రెండు నింపుతున్నాయి 20 కెపాసిటీతో నింపుతున్నాయి కానీ రిజల్టెంట్ వర్క్ ఏం జరిగిందంటే -1 జరిగింది కాబట్టి ఎంటీ చేసేదాని యొక్క కెపాసిటీ ఏం చెప్పుకోవచ్చు మనం ఇవి 20 కానీ నెగిటివ్లోకి వచ్చిందంటే ఏం చెప్పుకోవచ్చు 21 ఎంటీ చేసిద్ది. 21 -21 అది ఏమంటున్నాడు 7 లీటర్స్ పర్ మినిట్ ఎంటీ చేసిద్ది అంటున్నాడు. 21 కాస్త 7గా మారితే మనం అనుకున్న మరి ఒరిజినల్ కెపాసిటీ 120 కూడా ఏం మారిద్ది 21 7 అయిందంటే 3వ వంతు అయినట్టే 120 కూడా 3వ వంతు ఏమైంది 40. దట్ ఈస్ ద వాల్యూమ్. దట్ ఈస్ ఆప్షన్ 4. వెరీ సింపుల్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్. A pipe can fill an empty cistern with water in 5 hours. Due to leakage in its bottom, it takes 6 hours to fill the cistern. When the cistern is full, the time in hours in which it is empty due to leakage is. ఒక పైప్ వచ్చేటప్పటికి ఒక ఖాళీ తొట్టిని 5 గంటల్లో నింపగలదంట. కానీ దానికి ఒక రంధ్రం ఏర్పడి లీకేజ్ ఏర్పడి దానివల్ల ఏమైందంట 6 గంటలు పట్టిందంట ఫిల్ చేస్తానికి. ఒకవేళ ఆ లీకేజ్ ఏదైతే ఉందో అదే పూర్తి తొట్టిని ఖాళీ చేయాలంటే ఎంత సమయం పట్టింది అన్నాడు. వెరీ 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 సింపుల్ క్వశ్చన్ కదా. పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఫస్ట్ లెక్క ఇట్లాంటివి ఉంటాయి మనకి చాలా బేసిక్. కాబట్టి ఏం చెప్పొచ్చు 5 hours 30గా మనకు కావాల్సింది అది ఆప్షన్ 1. ఎందుకు ఆ విధంగా ఆన్సర్ అవుతుంది అనేది మీరు నా యొక్క పైప్స్ అండ్ సిస్టమ్స్ క్లాసెస్లో తెలుసుకోవాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఒక గంట సేపు నింపేది ఏదైతే పని చేస్తుందో ఆ పని చేస్తానికి ఖాళీ చేసేదానికి 6 గంటల టైం పడుతుంది. సింపుల్ 5 hours 30. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 48. 3 pipes ABC have flow rates of 2 liters, Y liters and 3 liters per minute. Here, Y is greater than 2 and less than 3, respectively. The lowest and highest flow rates of the pipes are decreased by a constant quantity X. If the reciprocal of the flow rates of ABC are in arithmetic progression, both before and after change, then X is equal to అంటున్నాడు. ఏబీసీ అనే 3 పైప్స్ ఉన్నాయంటే వాటి యొక్క ఫ్లో రేట్స్ ఇచ్చాడు 2 లీటర్స్ Y లీటర్స్ అండ్ 3 లీటర్స్ పర్ మినిట్. నిమిషానికి వరుసగా 2 లీటర్లు Y లీటర్లు మరియు 3 లీటర్స్ యొక్క వాటర్ని అవి సప్లై చేయగలవు. ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఫ్లో రేట్స్ ఆఫ్ ది పైప్స్ ఆర్ డిక్రీజ్డ్ బై కాన్స్టెంట్ క్వాంటిటీ X. ఈ లోయెస్ట్ అంటే 2 లీటర్స్ హైయెస్ట్ అంటే 3 లీటర్స్ పర్ మినిట్. ఈ ఫ్లో రేట్స్ని X అనే క్వాంటిటీతో తగ్గించాడంట. అంటే వాటిలో నుంచి XX తీసేశాడు, ఆ క్వాంటిటీ తగ్గించాడు. వాటికి ఫ్లో రేట్స్ తగ్గించిన తర్వాత అవి then the reciprocal of the flow rates of ABC are in arithmetic progression both before and after the change, then X is equal to. మొదటగా వాటి యొక్క ఫ్లో రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరియు వాటి యొక్క ఫ్లో రేట్స్లో నుంచి ఏవి గరిష్టం మరియు కనిష్టమైన ఫ్లో రేట్స్లో నుంచి X అనే క్వాంటిటీని తగ్గించిన తర్వాత రెండిటి తర్వాత కూడా వాటి యొక్క రెసిప్రోకల్స్ విలోమాలు ఎట్లా ఉంటాయంట అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయంట. అటువంటిప్పుడు ఆ X విలువ ఎంత అని అడుగుతున్నాడు.
చూడండి ఎప్పుడైనా సరే వాటి యొక్క విలోమాలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే ఈ సిరీస్ ఎలా ఉన్నట్టు మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టే కదా హారాత్మక శ్రేణి అంటాం మనం. మరి అటువంటి అప్పుడు ఈ 2 y 3 కూడా ఎలా ఉన్నాయి మనకి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి ఈ y ఏమైంది హార్మోనిక్ మీన్ అయ్యింది. హార్మోనిక్ మీన్ y ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 2 × 2 × 3 బై 2 × 2 × 3 బై 2 + 3 దట్ ఈస్ 5. కాబట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే 4 4 3 12/5 y యొక్క వాల్యూ ఏం చెప్పుకోవచ్చు మనం 12/5. లేదా డెసిమల్స్లో రాసుకోవాలంటే రాసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. సరే అలా ఉంచండి. వాడు అంటున్నాడు y వాల్యూ వచ్చేసింది మనకి, కానీ మనం కనుక్కోవాల్సింది x వాల్యూ అనమాట, ఏదైతే తగ్గించాడో అది. వాడు అంటున్నాడు వాటి యొక్క ఫ్లో రేట్స్ 2 లీటర్లు మరియు 3 లీటర్లు, ఎందుకంటే కనిష్టము మరియు గరిష్టం మాత్రమే మార్పు చేశాడు, మధ్యలో వైధాన్యంలో మార్పు ఏం చేయలేదు. ఈ రెండింటిలో నుంచి కూడా x అనే క్వాంటిటీ చొప్పున వాటి యొక్క విలువలు తగ్గించాను. ఆ తగ్గించిన తర్వాత కూడా వాటి యొక్క రెసిప్రోకల్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈ 2లో నుంచి x తొలగించాడంటే 2 - x అయితే దాని యొక్క ఫ్లో రేటు. y ఏం మార్చలేదు 12/5 అంతే ఉంది. ఈ 3లో నుంచి కూడా x అనేది తొలగించాడు. ఇప్పుడు కూడా వీటి యొక్క రెసిప్రోకల్స్ రాస్తే అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే ఇప్పటికీ ఇవి హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టే. కాబట్టి ఈ 12/5 అనేది ఏమైంది వాటి యొక్క హార్మోనిక్ మీన్ అయింది. హార్మోనిక్ మీన్ 2xy / x + y కాబట్టి 2 × 2 - x × 3 - x అపాన్ ఈ 2 సమ్ చేసుకుంటాం 5 - 2x. ఓకే, సింపుల్గా ఇక్కడ నుంచి మనకి x సాల్వ్ చేసుకోవచ్చు. మనం 2 1లో 2 6లు తీసేయండి, 2 1లో 2 6లు తీసేసుకోవచ్చు. కాబట్టి 6/5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఒకవేళ మీరు డైరెక్ట్గా రాసినా కూడా స్టెప్ రాసేయండి, ఆ కెపాసిటీ ఉండాల్సిందే. 5 6లు 30 - 5 రెళ్ళు 10 సారీ 6 రెళ్ళు 12x ఈజ్ ఈక్వల్ టు 2 3 6 6 5 30 -5 అంటే 5 25x -x² 5 + 5x². ఇటే 30 తీసేయి, ఇటే 30 తీసేయి, 25 టేప్ వెళ్తే కనుక 13x అవుతుంది. 13x ఈజ్ ఈక్వల్ టు 15 5x² అయినప్పుడు స్క్వేర్ పోయింది, x పోయింది. 5x ఈజ్ ఈక్వల్ టు 13 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 13/5. కాబట్టి ఏం చెప్పచ్చు 5 రెళ్ళు 0.6 2.6. వేర్ ఇస్ దట్ ఆప్షన్ 1. ఓకే, 2.6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్కి వచ్చి నెంబర్ 49. A swimming pool is fitted with 3 pipes ABC to fill the pool. A and B together can fill the pool in the half the time that required for C to fill the pool అంటున్నాడు. ఇక్కడ ఏబి ఇద్దరు కలిస్తే కనుక సికి పట్టే సమయంలో సగం టైమే తీసుకుంటున్నారంటే ఏబి ఇద్దరు కలిసి కెపాసిటీ 2 అయితే సిఏ కెపాసిటీ 1 ఉన్నట్టుగా కెపాసిటీ రేషియో రాసుకుంటే. ఓకే, తర్వాత B takes 20 hours more than the time required for A and 14 hours more than the time required for C to fill the pool అంటున్నాడు. బి అనేవాడి కంట ఏ కంటే కూడా 20 గంటలు ఎక్కువ సమయం పట్టిద్దంట ఒంటరిగా పనిచేస్తే, మరియు సి కంటే కూడా 14 గంటలు అధిక సమయం పట్టిద్దంట ఒంటరిగా పనిచేస్తే. దెన్ ద టైమ్ ఇన్ అవర్స్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద 3 pipes టుగెదర్ టు ఫిల్ ద పూల్ ఈజ్. అటువంటిప్పుడు ఈ 3 పైపులు కలిసేసి దాన్ని ఆ యొక్క తొట్టిని నింపాలంటే కనుక లేదా స్విమ్మింగ్ పూల్ నింపాలంటే ఎంత సమయం పట్టిద్ది అంటున్నాడు. ఇక్కడ సమయం వచ్చేటప్పటికి వేరే వాడి కంటే ఇన్ని గంటలు ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి వెరీ బేసిక్గా ఫస్ట్ బేసిక్గా చేసి వాటి యొక్క కెపాసిటీస్ తీసుకోవాల్సిందే మనం. కాబట్టి ఏ అనేవాడికి కనుక ఒకవేళ x hours పడితే కనుక బి అనేవాడికి x + 20 hours పట్టిద్ది. అటువంటిప్పుడు సి అనేవాడికి x + 6 hours పట్టింది. ఎందుకంటే బి అనేవాడు ఏ కంటేనేమో 20 గంటలు అధికం తీసుకొని సి కంటే 14 గంటలు అధికం తీసుకుంటున్నాడంటే ఇక్కడ ఏ అనేవాడి కంటే సి అనేవాడు 6 గంటలు అధిక సమయం తీసుకుంటున్నాడు అన్నట్టే. కాబట్టి x + 6 తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి మరలా కెపాసిటీ ఏం తీసుకున్న ఏబి ఇద్దరు కలిస్తే కనుక 2 చేస్తే కనుక సి 1 చేస్తున్నాడంటే సి యొక్క కెపాసిటీని డబుల్ చేసుకుంటే ఏబికి సమానం అయిపోతారు. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం 1/x + 1/x + 20 ఈజ్ ఈక్వల్ టు 2/x + 6గా తీసుకోవచ్చు. ఇక్కడ పైన మనం ఈ రెండింటిని సమ్ చేసుకుంటే కనుక ఏం చెప్పుకోవచ్చు, ఈ 2 ఉంది కాబట్టి 2తో కొట్టేస్తే కనుక ఒకేసారి x + 10/x² + 20x ఈజ్ ఈక్వల్ టు 1/x + 6 అనమాట. సింపుల్ క్యాల్కులేషన్ చేయండి. x² + 20x ఈజ్ ఈక్వల్ టు x² + 16x + 60. ఈ టైప్ x² తీసేయి, ఈ టైప్ x² తీసేయి, ఈ టైప్ 4x x ఈజ్ ఈక్వల్ టు 15. x ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చేసింది మనకి. x 15 వచ్చేసిందంటే అర్థమైందండి. x 15 వచ్చేసిందంటే అర్థమైంది. ఏ అనేకేమో 15 గంటలు పడితే బీకేమో 35 గంటలు పడితే కనుక సీకేమో 21 గంటలు పడుతున్నట్టు తెలిసిపోయింది మనకి. కాబట్టి వాటి యొక్క టోటల్ ఏం రాసుకోవచ్చు 105 కెపాసిటీ 105గా రాసుకోవచ్చు. టోటల్ కెపాసిటీ 105. వీడి యొక్క ఇప్పుడు 105ని ఎంత పని చేయాలంటే చూడండి 15 గంటలు కాబట్టి ఇదేమో 7 అవుతుంది, 35 కాబట్టి 3 అవుతుంది, 21 కాబట్టి 5 7 3 10 5 15. కాబట్టి 15 కెపాసిటీ చేస్తారు, ముగ్గురు కలిసి పని చేస్తే 7 గంటలు పట్టింది. వేర్ ఇస్ దట్ ఆప్షన్ 1. టైం అండ్ వర్క్ ఏమాత్రం మీరు చేస్తున్నా సరే చాలా సింపుల్గా చేయొచ్చు. కానీ లెక్కలో ఎప్పుడైతే వేరే ఒకరి కంటే ఇన్ని గంటలు ఎక్కువ అని ఇచ్చాడో అప్పుడు మన రేషియో మెథడ్స్ ద్వారా ఏమి చేయలేము. బేసిక్గా మనం తీసుకోవాల్సింది ఎక్స్ ద్వారా సాల్వ్ చేసి తీసుకోవాల్సింది చేయండి, ఇబ్బంది ఏమి లేదు. 15 35 21 వచ్చేస్తుంది. వాటి నుంచి కెపాసిటీ తీసుకోవచ్చు, అక్కడ నుంచి మామూలే మళ్ళీ లెక్క అంతా. దట్ ఈస్ ఆప్షన్ 1 7.
నెక్స్ట్ వన్, మోహన్ ఈస్ థ్రైస్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ శ్రీను అండ్ కంప్లీట్స్ అ వర్క్ ఇన్ 40 years less than time taken by శ్రీను. If both of them work together, the time in hours required to complete the work is. వీడు 3 times ఎఫిషియెంట్గా ఉన్నాడు కాబట్టి వాడికంటే 40 గంటల సమయం తక్కువ తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకి పట్టిన సమయం ఏం చెప్పుకోవచ్చు 1:3గా ఉంది. ఈ 1 అనేది 3 కంటే 2 యూనిట్లు తక్కువ, 2 యూనిట్లు ఎంత అన్నాడు 40 గంటలు అన్నాడు కాబట్టి ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత 20. అంటే వీడికి 20 గంటలు పడితే వీడికి 60 గంటలు పట్టింది. ఈసారి ఇద్దరు కలిసి పని చేస్తారు కాబట్టి టోటల్ వర్క్ ఏమైందుకోవచ్చు పెద్ద నెంబర్ 16 అనొచ్చు. ఇద్దరు కలిసి పని చేస్తే అంత కెపాసిటీ 4 కాబట్టి ఏం చెప్పవచ్చు 15. వేర్ ఈజ్ దట్ ఆప్షన్ 3. సింపుల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. బేసిక్గా ఏమాత్రం మీరు అర్థమెటిక్ని ప్రిపేర్ అయ్యి ఉన్నా సరే మెయిన్స్ దాకా వచ్చారు అంటే మీరు ఖచ్చితంగా అర్థమెటిక్లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నట్టే కదా. ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చేసిన 10 క్వశ్చన్లను అందరూ చేసేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని ఇండియా వైడ్గా ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోనే కంప్లీట్గా సాల్వ్ చేసామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ 2 పుస్తకాల యొక్క పూర్తి బిట్ టు బిట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియో కోర్సు రూపంలో అందించడం జరుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ యొక్క వీడియో కోర్స్ అని తీసుకోవచ్చు, లేదా కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ వరకైనా సపరేట్గా కోర్స్ తీసుకోవచ్చు, లేదు రెండింటిని కంబైన్డ్గానే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ వరకే వీడియో కోర్స్ కావాలనుకుంటే దాంట్లో మీకు కంప్లీట్ అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్లో ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి. పూర్తి కాన్సెప్ట్ క్లారిటీ కోసం సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ అనేవి మన కోర్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఫీచర్ అనమాట. కాన్సెప్ట్ వీడియోస్తో పాటు 5150 ప్రశ్నలకు పూర్తి కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్కట్స్తో వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 230 గంటల వరకు ఉంటుంది. మీకు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ అనేది తెలుగులో దొరకదు కాబట్టి ఆ పూర్తి పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి PDF కూడా నేను అందిస్తాను. కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. మరెవ్వరు కూడా మీకు ఒక కోర్సును లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చే వేరే కోర్సులు అంటూ లేవు. నేను మాత్రం ఒక కోర్సు ఒకే ఫీజుతో మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో కోర్సును లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. కోర్సును పర్చేజ్ చేసుకోవాలి మరియు అడిషనల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ ఈ బుక్ యొక్క వీడియో కోర్స్ తీసుకుంటే దీంట్లో మీకు అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఇవ్వబడినాయో వాటి యొక్క వీడియో సొల్యూషన్ ఇస్తాను. దీంట్లో మీకు 9500కు పైగా ప్రశ్నలకి వీడియో సొల్యూషన్ ఉంటుంది. మొత్తం కోర్సు 300 పైగా గంటలు ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ 2 మీడియంస్లోనూ ఉంటుంది. ఈ కోర్సును పర్చేజ్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మరియు పర్చేజ్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పనిసరిగా చెప్పగలను, మన తెలుగులో ఇప్పుడే కాదు మరొక 4-5 సంవత్సరాల తర్వాతైనా ఇటువంటి బెస్ట్ కోర్స్ అయితే కనుక మీకు కనపడదు. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ప్లస్ కిరణ్ ప్రకాష్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ 2 పుస్తకాల యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ సపరేట్ వీడియోస్ ప్లస్ వీడియో సొల్యూషన్, ది బెస్ట్ షార్ట్కట్స్తో వీడియో సొల్యూషన్ అనేది ఈ ఒక్క కోర్సులో మాత్రమే మీకు అందుతుంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం మరియు కోర్సును పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన 8374940228 ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.